హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అయితే నేను మొన్న పెట్టిన సంతలో వీడియోకి చాలా జనం అయితే కామెంట్లో అడిగారు కదా, ఇలాగా సిస్టర్ మీరు ఇలా సంత మార్కెట్లో పెట్టడానికి ప్లేస్ కానీ అలానే అక్కడ అంటే అవకాశం ఉంటుందా, మేము కూడా పెట్టుకోవడానికి పర్వాలేదా అనేసి అలాంటి వారి కోసం ఈ వీడియో అయితే చేస్తున్నానండి. ఎందుకంటే ఫస్ట్లో ఎవరికి తెలియదు కదా, నాకు తెలియదు. కానీ నేను ఏంటంటే ధైర్యం చేసి వెళ్ళి అడగడం వల్ల కొంచెం అనుభవం ద్వారా తెలుసుకున్నాను కాబట్టి తెలియని నాలాంటి వాళ్ళకి ఇంకొందరికి తెలుస్తుందని వీడియో అయితే చేస్తున్నాను అన్నమాట. ఇక్కడ ఏంటంటే మన బిజినెస్ ఈ సంతలో ఎందుకు పెట్టుకోవాలి, ఏదైనా మార్కెట్లో మనం ఏం సేల్ చేసినా ఏ బిజినెస్ చేసేదన్నా ఎందుకు పెట్టాలి అనే దానికోసం ఫస్ట్ మాట్లాడతానండి. ఏం లేదండి, ఇంటి దగ్గర సేల్ చేసుకునే వాళ్ళకి ఇంకా డైలీ తీసుకోవాలన్నా తీసుకోరు మన ఊర్లో. కాబట్టి ఇలాంటి ఈ సంత అనేది ఏంటంటే ఎక్కువగా జనం ఉండే ప్లేసెస్ అన్నమాట. అలాంటి చోట మన బిజినెస్ అనేది డెవలప్ చేసుకోవడానికి ఉంటుంది. ఈ ఒక 100 మంది ఉన్న చోట మన బిజినెస్ తీసుకెళ్ళి పెట్టామనుకోండి, అక్కడ ఏంటంటే ఒక 5-10 మంది తీసుకుంటారు. అలా మన బిజినెస్ గ్రోత్ అవుతుంది. అది కాకుండా ఇంకోటి ఏంటంటే వెంటనే డబ్బులు ఇచ్చేస్తారు. దానివల్ల స్టాక్ మనం మళ్ళీ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. అది అంతే తప్ప ఈ సంత మార్కెట్లో పెట్టుకోవడం అనేది తప్పేం కాదని నేను అనుకుంటాను. ఇప్పుడు బిజినెస్ చేసుకునే వాళ్ళందరూ కూడా చిన్న చిన్నగా చేసుకుని పెద్ద స్టేజ్కి వెళ్ళిన వాళ్ళే కాబట్టి ఎవరికి భయపడొద్దు. మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి అనుకుంటే ఏదైనా ధైర్యం చేసి మీరు ముందుకు తెగించండి. అంతే తప్ప సిగ్గుపడడం, భయపడడం ఇలాంటివి చేస్తే ఎక్కడేసిన గొంగలు అక్కడే అంటారు కదా, అలానే ఉంటుంది అన్నమాట. ఇకపోతే ఇంకో విషయం ఏంటంటే ఈ సంత మార్కెట్లో మనం పెట్టుకోవడానికి అవకాశం ఉంటుందా అనేసి అడుగుతున్నారు కదండి. నాకు తెలిసినంత మట్టుకి అవకాశం అయితే ఉండదండి. ఎందుకంటే ఆల్రెడీ ముందు ఎవరో ఒకరు వాళ్ళ బిజినెస్ని అక్కడ పెట్టుకుని ఉంటారు. ఆ ప్లేస్ అయితే కంపల్సరీ వాళ్ళదై ఉంటుంది. కానీ మొత్తం అంతా ప్లేస్ ఆల్దై ఉండదు కదా. కాబట్టి మనం వెళ్ళి అడగాల. మన స్టాక్ తీసుకునే వెళ్ళి అన్న నేను ఈరోజు ఈ ప్లేస్లో ఇలా నేను ఒక డ్రెస్లో చీరలో లేకుంటే ఫ్యాన్సీ సామాను ఒక చెప్పులో ఏదో ఒకటి పెట్టుకుంటానన్నా అంటే కొందరు అయితే ఎవరండి. ఇప్పుడు నేను ఈరోజు మీరు వీడియోలో చూస్తున్నారు కదా, నేను మా ఊర్లో ఒక చోట సంత జరిగితే అక్కడికి వెళ్ళాను అన్నమాట. నాకైతే ఒక అంకుల్ గారు బజ్జీలు వేసుకుంటున్నారు. వాళ్ళు ప్లేస్ ఇచ్చారు, అలాగే టేబుల్స్ ఇచ్చారు, చక్కగా పెట్టుకోమని సపోర్ట్ చేశారు. అలా ఉంటారు. ఇంకొక సంత మార్కెట్కి నేనైతే వెళ్ళాను. ఆ రోజు ఏమైందంటే ఒక ఆంటీ అసలు ససేమీర పెట్టుకోవద్దన్నారు. ఇది యూనియన్ ప్రకారంగా ఉంటుందమ్మా, ఇక్కడ వచ్చి పెట్టుకోవడానికి అవ్వదు అనేసి. లేదా అంటే కొంచెం ప్లేస్ ఉంది కదా పక్కన పెట్టుకుంటానని రిక్వెస్ట్ చేశాను. అసలు అవ్వదంటే అవ్వదు, కావాలంటే ఎదరికి వెళ్ళిపోండి అన్నారు. అలాంటి వారి మాటలు పట్టించుకోవద్దు. కానీ అడగడం మన ధర్మం. అడిగితేనే కదా అమ్మాయినా పెట్టదంటారు, అలా అడగాలి. అలా నేను కొంచెం వెదరికెళ్ళి ఇంకొక మంచి ప్లేస్ ఉంటే వాళ్ళని రిక్వెస్ట్ చేశాను. అయితే పెట్టుకోమని అవకాశం ఇచ్చారు. అలా ఉంటుంది. మీరు ఇక్కడ వద్దన్నారు కదా అని డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోవడం అలా చేయకూడదు. మనకి ప్లేస్ ఉన్న చోట ధైర్యంగా అడగాలి, కంపల్సరీ ప్లేస్ ఇస్తారు. నేను ఫస్ట్ డే వెళ్ళినప్పుడు అయితే కనుక ట్రాఫిక్ పోలీస్ గారిని అడిగాను అనమాట. ఆయన అడిగితే పెట్టుకోమ్మా, ఖాళీ ఉన్న చోట పెట్టుకో, ఏం పర్లేదు అనేసి చాలా ధైర్యంగా చెప్పారు. మంచిగా ప్లేస్ కూడా చూపించారు. అలా ఉంటుంది, ఏం పర్వాలేదండి, భయం ఏం పడవలసిన వద్దు. ఒక్కొక్కసారి ఏంటంటే ఎవరైనా రాకుండా ఉంటారు కదా, అలాంటి ప్లేసుల్లో కూడా మనకు అవకాశం ఉంటుంది. అది ఇంకో విషయం ఏంటంటే నేనైతే వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళలేదు. టేబుల్ అది నాకు వెళ్ళడానికి అవకాశం లేక ఓన్లీ స్టాక్ మాత్రం కవర్లో తీసుకుని వెళ్ళాను. అక్కడ కొందరు నాకు సపోర్టివ్గా ఉన్నారండి. పాపం కూర్చోడానికి టేబుల్, ఈ స్టాక్ పెట్టుకోవడానికి ఇచ్చారు. మీరైతే ఏంటంటే ఫస్ట్ డే చూడండి, సెకండ్ డే మాత్రం కంపల్సరీ జ్యువెలరీకి కానీ ఇలా డ్రెస్సెస్, శారీస్కి టేబుల్ అనేది ఉంటే కొంచెం బాగుంటుంది అన్నమాట. అలా ట్రై. ఇక్కడ ఇంకోటి మెయిన్ విషయం మర్చిపోయానండి. ఎప్పుడైనా సరే ఆ ప్లేస్లో వాళ్ళు ఏవి తీసుకుంటారో వాటి తగ్గ రేటువే మనం తీసుకెళ్ళాలండి. ఎక్కువ రేటు తీసుకెళ్ళినా అక్కడ సేల్ అవ్వు. నేను ఫస్ట్ రోజు కాస్ట్లీ డ్రెస్సులు అంటే 1500, 1000 ఇలాంటి రేటువి తీసుకెళ్ళి అక్కడ సేల్ చేయడానికి వెళ్తే అలాంటివి 100కి 200కి అడిగారు. అలా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ డే ఏం చేశానంటే 200వి, 300వి ఇంత కాస్ట్వి పట్టుకెళ్ళాను అన్నమాట. అంటే ఆ ప్లేస్ అక్కడ జనాలు ఎలాంటివి తీసుకెళ్తారో అలాగే మనం కూడా అక్కడ సేల్ చేయాలి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి.